ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పేదల ఇళ్ల తొలగింపుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పేరుతో 100 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పేదల ఇళ్లు తొలగించి వద్దంటూ బాధిత కుటుంబాలు నిరాహార దీక్షకు దిగారు. వైసీపీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు, సిపిఎం నాయకులు బాధితులకు మద్దతు తెలిపారు. గన్నవరం ఇళ్ల తొలగింపు సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 3 తరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని అన్నారు. గత కొన్ని నెలలుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం అధికారులు సర్వే చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వారంలో ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు ఎలా ఖాళీ చేస్తామని ప్రశ్నించారు. ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమంటే 100 కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైసీపీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు మాట్లాడుతూ బాధితులకు సమాచారం ఇవ్వకుండా ఇళ్లు తొలగింపుకు ఏర్పాట్లు చేయడం దుర్మార్గమన్నారు. ఫ్లైఓవర్కు అడ్డులేని ఇళ్లను కూడా తొలగించాలని చూస్తున్నారని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేర తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాధితుల తరపున ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఇళ్లు తొలగించే పరిస్థితి వస్తే గ్రామంలోనే 3 సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఇళ్లు ఖాళీ చేపించాలని చూస్తే బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. తొలగించొద్దు నిడమానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదలిళ్లను తొలగించొద్దు పేదలిళ్లను తొలగించొద్దు పేదలిళ్లను తొలగించొద్దు నిడమానూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి పేరు మీదుగా పేదలిళ్లను ఇల్లు అంటే ఇల్లు మొత్తం మాకు ఉంటాకి ఇది లేకుండా నివాసాలు లేకుండా పోతాయండి. గవర్నమెంట్ మా ఎందుకు దయించి ఆ ఫ్లైఓవర్ ఫ్యాన్ మారుతామా లేకపోతే అటైతే అసలు ఎవరికి ఇబ్బంది లేదండి. ఎంతవరకు తీయమంటే తీస్తాం సార్. గోడవాళ్ళు ఇంకో 10 రోజులు ఇస్తాను తీసుకుని ఎంత కావాలి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామన్నారు. అది ఇస్తా ఉన్నప్పుడు పేదల మీద ఎందుకండి ఇల్లు ఫస్ట్ ఆర్చీ మీదకి ఇల్లు ఏం పోవు కొంత పోయిద్ది ఏమన్నా పోతే 10 రోజులు పోయిద్ది అట్లా ఆర్చీ మీదకి ఇల్లుకి ఉంచినా అని అన్నారు. ఫస్ట్లో అది క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. తర్వాత రోడ్డు అన్నారు అది క్యాన్సిల్ అయిపోయిందని మరి బ్రిడ్జి అన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ లాగెత్తాయని ఎవరు అందరూ ఒప్పుకుంటున్నారు. అభివృద్ధి వ్యతిరేకం కాదండి, వ్యతిరేకం కాదు. తీసుకోండి నష్టం లేదు. శాంతి వెళ్ళిపోతే నెలమంటున్నారు. అందరం సిడబ్ల్యూసీ కూడా అందరం ముఠా పని చేసుకుని బతికేవాళ్ళం. ఆడవాళ్ళే. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ వెళ్లవలసిన ఇండిగో విమానం సాంకేతిక లోపంతో ఆగిపోయింది. సింగపూర్ వెళ్లవలసి ఉన్న 133 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయారు. గన్నవరం నుంచి 9 గంటలకు వెళ్లవలసిన విమానం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. ఈ విమానంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సభ్యులు వెళ్లవలసి ఉంది. పేదల ముస్లింల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని మోసపు హామీలు గుప్పించి ఓటేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారని వైసీపీ మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ₹1 కూడా ఇవ్వకుండా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 173 కోట్లు లోన్లు విడుదల చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మైనార్టీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని మండిపడ్డారు. కూటమి పాలనలో మైనార్టీలకు ప్రోత్సాహం, గౌరవం మాత్రమే కాకుండా కనీసం రక్షణ కూడా కరువైందని ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ఆర్ తర్వాత మైనారిటీల పక్షాన నిలబడి రాజకీయంగా ప్రోత్సహించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని అన్నారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న ఓటర్ లిస్టు సవరణ విషయంలో మైనారిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఓటు విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. హామీలు అమలు చేయకపోగా ముస్లిం సమాజానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించానని ముస్లింలకు నమ్మబలికి తీరా పార్లమెంట్లో ఎంపీలతో అనుకూలంగా ఓటేయించిన నీచ చరిత్ర చంద్రబాబు నాయుడుదన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు లోక్సభ, రాజ్యసభలో తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. అంతేకాకుండా వేల కోట్ల విలువైన వక్ఫ్ బోర్డు భూములను కాజేస్తున్నారన్నారు. ₹1 కూడా ఇవ్వకుండా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 173 కోట్లు లోన్ విడుదల చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హజ్ యాత్రలకు ₹1,00,000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు విజయవాడ నుంచి వెళ్లే వారికి మాత్రమే ఇస్తామనడం మాట మార్చాడని అన్నారు. మైనారిటీలకు అండగా నిలిచింది వైఎస్ జగన్ అని అన్నారు. డిబిటీ, నాన్ డిబిటీ ద్వారా 5 ఏళ్లలో మైనారిటీల సంక్షేమానికి 23,000 కోట్లు ఖర్చు చేశారని వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోకుండా సమీక్షా సమావేశాలతోనే సరిపోతోందని, అధికారులను తన చుట్టూ తిప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర పీసీసీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వర్రావు విమర్శించారు. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని అన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయని, దోషులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే పరిస్థితే లేదని, నియంతృత్వంగా నడుస్తోందని, పోలీసులు కూడా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర పీసీసీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వర్రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అటకెక్కాయని, నేరాలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న హోంమంత్రిని కూడా మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గాదే సాయి కృష్ణ అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు తీసుకువెళ్లి 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకుండా ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు. విజయవాడలోని పోలీస్ స్టేషన్లోనే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల విధానం ఏంటని ప్రశ్నించారు. నేరారోపణ వారెంట్లు ఉన్నాయని, విజయవాడలో గాదే సాయి కృష్ణ అనే యువకుడిని పోలీసులు తీసుకొచ్చారని, 24 గంటల్లో కోర్టులో హాజరుపరచకుండా నేరస్తుడిని దాచి తల్లిదండ్రులను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని తెలిపారు. మానవ హక్కుల రక్షణకు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాల్సిన విషయంలో ప్రభుత్వాలు ఎప్పుడు వైఫల్యం చెందినా ముందుండి పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకునే ఏ నాయకుడు లేరని అన్నారు. అలాగే శాంతి భద్రతల విఘాతం కలిగేటటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా లేదా అనే అనుమానం, అలాగే వాళ్ళు ఈ రాష్ట్రంలో జరిగే సైబర్ నేరాలు, నిన్నగా మరి ఐజీచీలో జరిగినటువంటి పట్టపగల్లో ఇళ్ల దోపిడీ, ప్రతిరోజు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు, ఎక్కడ చూసినా కూడా అశాంతికి నిలయంలాగా ఉంది వాడ ఈ కూటమి ప్రభుత్వంలో. ముఖ్యంగా వాడ గాదే సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తిని వీళ్ళ మనోళ్ళు మన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏదో నేరారోపణ మీద ఏదో నాన్-బెయిల్ వారెంట్స్ అయ్యి ఉన్నాయని తీసుకొచ్చిన తర్వాత పోలీసుల బాధ్యత ఏంటంటే విత్ 24 hours కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. ఏదైనా చట్టపరంగా జరగాలి తప్ప చట్టాన్ని చేతులు తీసుకునే హక్కు ఎవరికి కూడా లేదు. అది వాళ్ళు తీసుకున్నారనేటువంటి ఆరోపణ. దాని మీద వాళ్ళ నిరంతర కమిటీ కూడా బెదవాడ బార్ అసోసియేషను వారు కూడా కమిటీని వేయటం, ఆ కమిటీ కూడా అక్కడికి వెళ్ళడం, కొన్ని వాస్తవాలు తీసుకురావడం కూడా జరిగింది. వారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కొంత విచారణ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే బాధ్యతకు వెళ్ళినటువంటి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవాళ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు లా అండ్ ఆర్డర్లో ఇవాళ పోలీసుల యొక్క తీరేంటి. ఒక నేరస్తుని తీసుకొచ్చారు, ఎందుకని నేరస్తుని దాసి తల్లిదండ్రులు భయప్రాంతాలకు గురి చేసి ఎందుకు చేస్తున్నారు? ఏమీ పట్టించుకోకుండా సమీక్షా సమావేశాలతోనే సరిపోతూ ఉంది. అధికారులను తన చుట్టూ తిప్పుకుంటూ రోజుకో సమీక్షా సమావేశం, ఏం జరుగుతుందో ఎవరో తెలియదు, కూర్చోబెడతాం, మాట్లాడతాం. అట్లానే తనేదో లాండ్ ఆర్డర్ విషయంలో అనేక చోట్ల అనేక రకాల ఘటనలు జరుగుతున్నాయి. కందుకూరులో కానీ, ముట్లూరులో కానీ అనేక చోట్ల అనేక జరుగుతున్నాయి. దోషుల్ని తీసుకొచ్చి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు గారికి ఆధారపడే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. నియంతృత్వంగా నడుస్తుంది. పోలీసు కూడా వారి ఇష్టారాజ్యంగా వారు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదైనా ఉన్నా ఇప్పుడు ప్రజలు లా అండ్ ఆర్డర్ కోరుకున్నారు. దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి, నేరాలు ఎక్కువ అవుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ కూడా మార్చాలనే ప్రయత్నం కూడా జరుగుతుంటే మనం వార్తలు వింటూ ఉన్నాం. ఏదైనా గాదే సాయి కృష్ణ అని చెప్పి సాయి కృష్ణ అనే అతన్ని మరి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పోలీసు కానిస్టేబుళ్ళు ఇవాళ వరకు అతని కోర్టుకు ఆధారపరచకుండా మరి తీసుకెళ్ళి అతను ఏం చేశారో ఎవరు తెలియట్లేదు, తల్లిదండ్రులు తెలియట్లా. సభ్య సమాజానికి మనం ఎక్కడున్నాం, తీసుకెళ్ళి వ్యక్తిని 24 hours కోర్టులో ఆధారపరచాల్సిన అవసరం ఉంది. ఆధారపరచలేదు, మనిషి ఎక్కడున్నాడు తెలియాల్సిన పరిస్థితి ఉంది. దాని కమిషనర్ గారు, డీజీపీ గారు, హోమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు పట్టించుకొని మరి ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు చాలా హడావుడి చేసింది.
ఏ విధంగా సినిమా యాక్టర్ని ఎవరినో తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కొండపల్లిలో పెట్టారని ఆ ఐపీఎస్ ఆఫీసర్ని ముగ్గురునో నలుగురినో పోలీసులను సస్పెండ్ చేసి చాలా అడావడి చేసి లా అండ్ ఆర్డర్ అంటే అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అన్నట్టుగా బిహేవ్ చేసింది. గత సంవత్సరం నుంచి చూసుకుంటుంటే రాజకీయాలకే ఈ లిక్కర్ కేసు అది జీవితాంతం నడుస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది లిక్కర్ కేసు అని. లిక్కర్ కేసు రాజకీయాలకి ఎప్పుడైతే గవర్నమెంట్ వాడుకుంటుందో లా అండ్ ఆర్డర్ని, పోలీసులు కూడా కింద స్థాయిలో వాళ్ళ ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖున మార్కాపురం నుంచి గాదే సాయికృష్ణని తీసుకురావడం జరిగింది. వెంటనే వాళ్ళ అమ్మగారు వెళ్ళి అడిగితే ఫోన్ లాక్కున్నారంట స్టేషన్లో. ప్రతి పోలీస్ స్టేషన్లో ముందు మనిషి వెళ్ళగానే ఫోన్ లాక్కోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. నిజాయితీగా ఉండి పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళు ఏదన్నా అడగటానికి వస్తే ఫోన్ తీసేసుకోవడం ఎందుకు? ఏమన్నా దొంగ పని చేస్తున్నారా? లేకపోతే లా అండ్ ఆర్డర్ని దేశాన్ని కాపాడే పోలీసులు మీరు? ఎప్పుడు చూసినా ఫోన్ లాక్కోవడం అదొక ఆచారం అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ రాజకీయాలకి పోలీసులను వాడిందో పోలీసులు సొంత పనులకి లా అండ్ ఆర్డర్ని వాడుతున్నారు. ఈ గాది సాయికృష్ణ మిస్సింగ్ మీరు హైకోర్టులో లాయర్ల పౌరొక్క సంఘం బెజవాడ బారోషన్ వాళ్ళు వేశారు. మాజీ మంత్రి వైసీపీ జిల్లా నాయకుడు పేర్ని నాని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గన్నవరం టీడీపీ నాయకులు ఖండించారు. పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నాని నోరు తెరిస్తే అబద్ధాలు బురద జల్లే మాటలే మాట్లాడతారని అన్నారు. ఎమ్మెల్యే వెంకట్రావు అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తుంటే ఓర్వలేకనే బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గుడివాడ నాని గన్నవరం వంశీ కలిసి పేర్ని నానితో మాట్లాడిస్తున్నారా అని వారు సందేహం వ్యక్తం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడే అవగాహన నానికి లేదని, నోరు తెరిస్తే బూతులు అబద్ధాలు మాట్లాడతాడని మండిపడ్డారు. దశాబ్దాల తరబడి అభివృద్ధికి నోచుకొని గన్నవరాన్ని 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపించారన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు దిగుదామని, ఎవరి హయాంలో గన్నవరం అభివృద్ధి చెందిందో తేల్చుకుందామని వారు సవాల్ విసిరారు. మన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై అవాంఛనీయ మాటలు, అనరాని మాటలు, అసభ్య పదజాలంతో విమర్శించడం జరుగుతుంది. మతి లేదంటున్నారు వెంకట్రావు గారికి. మతి లేదా? అసలు నీకు మతి ఉందా? నీకు మతి లేని మాటలు మాట్లాడుతున్నావు. ఒకప్పుడు వెంకట్రావు గారి దగ్గర డబ్బుల కోసం వచ్చి తీసుకుని అవి ఇవ్వకోకుండా చేసింది నువ్వు. నీ దగ్గర ఉన్న లేని వాళ్ళకే నువ్వు ఉపాధి కల్పిస్తున్నానంటున్నావు, పదవులు ఇస్తున్నానంటున్నావు, ఎమ్మెల్సీలు చేస్తున్నానంటున్నావు, కార్పొరేటర్లు చేస్తున్నానంటున్నావు. అంతా అబద్ధాలాటలో మిమ్మల్ని కొట్టినాళ్ళు లేరు. వెంకట్రావు గారిని గన్నవరం పంపించి, పెనమలూరు అడిగితే గన్నవరం పంపించి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేకి మీరందరూ సపోర్ట్ చేసింది నిజమా కాదా? ఆయన్ని సర్వనాశనం చేసింది మీరా కాదా? గెలుపు దశకొచ్చిన ఆయన్ని ఓడించింది మీరా కాదా? ఒక పార్టీలోకి వెళ్ళమని చెప్పి నువ్వు టికెట్ ఇప్పించి అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్? అదేమిటి వెంకట్రావు గారికి మతిపోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పడం కరెక్టేనా? మట్టమ్ముతున్నాడు ఈయన. గత 2 రోజుల క్రితం పేర్ని నాని గారు మన గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు మీద అవాకులు చవాకులు పేరిన దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మీకు బందర్లో 50,000 పైచీల మెజారిటీతో తేడాతో ఓడిపోయి చల్లని చిక్కులో తయారైన మా పేర్ని నాని గారు గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తూ, నిజాయితీగా పనిచేస్తూ, ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తూ, ఎందుకంటే ఉద్యోగం కుటుంబానికి మామూలుగా 10,000 20,000 హెల్ప్ చేసే కంటే ఉద్యోగం కల్పిస్తే కుటుంబం అంతా నిలబడుతుంది అని ఒకే ఒక టార్గెట్తో 20,000 ఉద్యోగాల కల్పనతో ధ్యేయంగా పనిచేస్తున్న మన గౌరవ శాసనసభ్యుల మీద అవాకులు చవాకులు పేలటం ఎంత మటుకు సమంజసం, ఆయనకే ప్రజలకి వదిలేస్తున్నాం. ఒకటి పేర్ని నాని గారు ఏదో ఆయన నాయకత్వం మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ఇష్టం ఉండొచ్చు, ప్లస్ ఆయన మన్నలు పొందటానికో లేకపోతే ఇంకా ఏం పొందటానికో మనకు తెలియదు. కానీ పోటీ చేయని అంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కావట్లా. గతంలో 5 సంవత్సరాల్లో అంతకుముందు ఏం జరిగింది చెబుతున్నాడు. అప్పుడు కూడా ఈయన క్వశ్చన్ చేశారు ఎమ్మెల్యే గారు, 5 సంవత్సరాల్లో నా రూపాయితో నేను రాజకీయం చేశాను కానీ 2 ఎన్నికలు కూడా రూపాయి విషయంలో అవినీతిలో కానీ ఇంకో విషయంలో కానీ ప్లస్ ఆయన చెప్పేది ఏంటంటే ఇద్దరికే మన వెంకట్రావు గారికి గుడివాడ శాసనసభ్యులకి టికెట్లు ఎవరు ఈయన ఇచ్చేది, చంద్రబాబు గారు లోకేష్ బాబు ఇచ్చేది అని చెప్తే ఆగవు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ముఖ్యంగా మా గన్నవరం
శాసనసభ్యులు గౌరవనీయులు వెంకట్రావు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ఈయనకి రాజకీయంగా ఎక్కడ లేని పరిస్థితిలో ఈ కృష్ణా జిల్లాలో దానికోసం పాకులాడటానికి గన్నవరాన్ని ఎంచుకున్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. ఒక పక్క నాని గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గత 2 సంవత్సరాలుగా యార్లగడ్డ వెంకట్రావు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, గన్నవరంలో చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో నీ ఎమ్మట ఉన్నటువంటి ఇప్పుడు వల్లభనేని వంశీ గత మాజీ శాసనసభ్యుడు 19 నుంచి 21 వరకు చేసిన కార్యక్రమాలు ఒక్కసారి బేరీజ్ వేసుకుందాం. ఎవరి నిబద్ధత ఏంటో, ప్రజల పట్ల ఎవరికి అంకిత భావం ఉందో మీకు తెలిసిపోతా ఉంది. ఒక పక్క ప్రభుత్వంలో నుంచి వచ్చే నిధులే కాకుండా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 4 కోట్ల నిధులతో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేయడమే కాకుండా దళిత వాడల్లోనూ బీసీ కాలనీలోనూ ఇంటింటికి తిరిగి వైద్య పరీక్షలు చేసి ప్రజారోగ్యాన్ని కాపాడినటువంటి నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గన్నవరంలో. అదే మాదిరిగా పారిశ్రామికవేడ మూతబడిపోయి ఆ రోజున అశోక్ లేలాండ్ కంపెనీ ఎంతో ప్రముఖమైనటువంటి ఆ కంపెనీని గత వైసీపీ నిర్వాహకం వల్ల, గత శాసనసభ్యుల నిర్వాహకం వల్ల మూతబడిన ఆ కంపెనీని ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజుల్లోనే మద్రాసు వెళ్ళి ఆ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి, నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి ఆ కంపెనీని మూతబడిపోయినటువంటి కంపెనీ ఈ రోజున మూత పుట్టిస్తా ఉత్పాదన ప్రారంభమైంది మల్లవల్లి. అంటే గత ఎలక్షన్లో 50,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు, 50,000 మెజార్టీతో తేడాతో ఓడిపోయాడు. అలాంటి నాయకుడిని ఇవాళ వైసీపీ పార్టీ దిక్కు దివాణం లేని పరిస్థితిలో పార్లమెంట్ అధ్యక్షునిగా తీసుకుందంటే ఇక వాళ్ళ నాయకుడు ఎంత ఎదవో ఈడు ఎంత ఎదవో తెలుసు చూడండి మీరు ముందు. ఇవాళకి భాష రాదు అతనికి, గంటకు భాష మాట్లాడుతూ ఉంటాడు మీడియాలో. మరి అది అనుకుంటాం ఏంటంటే మన మీడియాలో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే మన రేపు పార్లమెంట్ ఇస్తాడు అనుకుంటున్నాడే. మొన్న కూడా అతను ప్రజలు చేయంటే వాళ్ళ కొడుకు పోటీ చేశాడు, వాడిని మరీ చండాలంగా దుర్మార్గంగా ఓడించారు అతన్ని. ఇవాళ మీ పరిస్థితి తెలుసుకుని మాట్లాడండి. నిన్నకాక మొన్న బియ్యంలో నువ్వు ఎంత పెద్ద దొంగవో, ఏ రకమైన స్మగ్లింగ్ చేసావో, బియ్యం మాఫియాలో నువ్వు నెంబర్ 1 కృష్ణా జిల్లాలో. నీ భార్య పేరు పెట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు పొగిడే మొన్న, బాబు గారు చాలా మంచివాడు, ఆడపిల్లల జోలికి రాడు అని. అంటే ఇంత మంచివాడు. ఈ రకంగా మేము ఏంటంటే రెడ్ బుక్ అనేది లోకేష్ గారు తీలా. రెడ్ బుక్ అని తీస్తే మీరు అందరూ బయట తిరగరు, నువ్వు కానీ గుడివాడు నాని గడిగిన బయట తిరగరు. ఇవాళ ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టారు ఆ నాయకులందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రభుత్వం మీద అభివృద్ధి మీద పెట్టారు. కక్షాదింపు చర్యలు మా ప్రభుత్వం ఉండబట్ల. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 24%, ఎరువుల ధరలు 32% పెరిగాయని, ఆహార వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని, దీనివల్ల సామాన్యులపై విపరీతమైన భారం పడుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నరసింగారావు అన్నారు. సామాన్య ప్రజలు బతకడమే దుర్భరం అవుతుందని చెప్పారు. 2014 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు తగ్గినా కూడా దేశంలో ధరలను మోదీ ప్రభుత్వం తగ్గించలేదని, సెస్ల పేరుతో రాష్ట్రానికి ఆదాయం రాకుండా కేంద్రానికి నేరుగా వెళ్లేలా సెస్లు వసూలు చేశారన్నారు. కార్పొరేట్లకు 18 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారని, వాటిని చెల్లించడం కోసం ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గాంధీనగర్లో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. పెంచిన ధరలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నరసింగారావు మాట్లాడుతూ కార్పొరేట్లకు 18 లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారని, వాటిని చెల్లించడం కోసం ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. యుద్ధం ముందు నుంచే కూడా పెట్రోల్ ధరలు పెంచడానికి కారణం మోదీ విధానమని అన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటూ సామాన్యులపై భారాలు వేయడం వల్లే కార్మిక వర్గం కుంగిపోతుందని చెప్పారు. కార్మికుల జీతాలు ఏమాత్రం పెంచడం లేదని అన్నారు. కేజీ బేసిన్లో గ్యాస్ ఉందని, 12వ ఆర్థిక సంఘంలో 50% రాష్ట్రానికి ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. కేజీ బేసిన్ గ్యాస్ను నేరుగా గుజరాత్కు తరలించి రిలయన్స్కి ఇవ్వడం జరుగుతోందని, కార్పొరేట్లకు మేలు జరిగేలా కేంద్రం పనిచేస్తుందని అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా ప్రజలపై భారాలు పడుతున్నాయని తెలిపారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరలు నియంత్రించగలిగితే పెట్రోల్ 60 రూపాయలకే ఇవ్వచ్చునని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు 24% పెరిగాయి. ఎరువుల ధరలు 32% పెరిగాయి. పెట్రోల్ ధరలు అంటే ఒక్క పెట్రోల్ వరకే, వాహనాలకే కాదు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆహార వస్తువులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల
సామాన్యుల మీద విపరీతమైనటువంటి భారాలు పడడం, మామూలుగా బ్రతకడమే దుర్భరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అందుకే సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెట్రోలియం ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి నిరసనలు తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది. మోడీ ప్రభుత్వం 2014 నుంచి పెట్రోలియం ధరలు తగ్గించాల. సెస్సుల పేరుతోటి రాష్ట్రాలకు కూడా ఆదాయం రాకుండా కేంద్రానికి నేరుగా వెళ్ళేటువంటి విధంగా సెస్సులను వసూలు చేయడం అనేటువంటి జరిగింది. అంటే కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడం కోసం వారికి 18 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారు. దాన్ని చెల్లించడం కోసం పెట్రోలియం మీద ధరలు ప్రజల మీద మోపి కొనసాగించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు యుద్ధం రావడమే కాదు, యుద్ధం ముందు నుంచి కూడా 2014 నుంచి పెట్రోలియం ధరలు పెరగడానికి ప్రధాన కారణం మోడీ విధానం. కార్పొరేట్లకు అనుకూలం, సామాన్య ప్రజల మీద భారాలు వేయడం. ఈ విధానం వల్లనే ఈరోజు కార్మిక వర్గం కుంగిపోతున్నారు. కార్మికుల యొక్క జీతభత్యాలు ఏమాత్రం పెరగడం లేదు. ఉత్తర భారతదేశంలో గ్యాస్ సిలిండర్లు మనలాగా మామూలుగా అందుబాటులో లేకుండా ఒక సిలిండర్ 5,000 రూపాయలు కూడా వెళ్ళింది. అందువల్ల మే 4వ తేదీన పెద్ద ఎత్తున ఉత్తర భారతదేశంలో హైవే 24 దిగ్బంధం లక్షలాది మందితో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆగమేఘాల మీద యూపీ ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం మేము కార్మికులకు జీతాలు పెంచుతామని పెంచింది చాలా తక్కువే. ఆ విధంగా కార్మికుల మీద ఈరోజు ఆటలాడుతూ ఉన్నారు. శ్రమజీవులు సర్వ సంపదను సృష్టించే కార్మిక వర్గం బ్రతకడమే ఈరోజు తీవ్రమైనటువంటి కష్టంగా ఉంది. ఇవాళ వాహనదారులపై ప్రజలపై విపరీతమైన భారాలు పడుతున్నాయి. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఇవాళ ఆటో మోటార్ కార్మికులు, ముఠా కార్మికులు, సాధారణమైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు రోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో ఇవాళ ఆదాయాలు కోల్పోయి ఇవాళ ఆటో వృత్తిని, మోటార్ వృత్తిని కూడా మానుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం ట్రంప్కు లొంగిపోయి ఇవాళ బడా కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ వ్యవహరించడం వల్ల ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో పెట్రోల్ ధర 120 రూపాయలు ఉంది. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలను కానీ నియంత్రించగలిగితే పెట్రోల్ లీటరు 60 రూపాయలకే ఇవ్వచ్చు. కానీ ఇవాళ బడా కంపెనీలకు లొంగిపోయిన మోడీ ప్రభుత్వం ఈరోజు ధరల్ని నియంత్రించబోగా ఇవాళ రోజుకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇవాళ పెనుభారం మారింది. అందుకే భవిష్యత్తులో ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించుకొని పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉపరించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి అనేది బీజేపీ, తెలుగుదేశం కూడా ప్రభుత్వాన్ని ఎత్తరగా చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.